నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి రోడ్ షో. వైసీపీకి టీడీపీకి ఓట్లు వేస్తే బీజేపీకి వేసినట్లేనని ఎద్దేవా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్ షో. మండుటెండను సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో పాల్గొన్న అభిమానులు. రానున్నది కూటమి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేసిన జనసేనాని. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేయనున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ జె నివాస్. మే 1వ తేదీన సామాజిక భద్రతా పింఛన్లు బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వివేకానంద సమావేశపు హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పింఛన్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లోనూ మరియు డోర్ టు డోర్ ద్వారా పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. మే 1 నుంచి పింఛన్లు పంపిణీ ప్రారంభించి ఈ నెల 3వ తేదీలోగా పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ప్రతి నెల 2.80 లక్షల మందికి 14 రకాల పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పించిన నేపథ్యంలో 4 కేటగిరీలకు చెందిన 67,457 మంది పింఛన్దారులకు మాత్రమే ఇంటి వద్దకు వెళ్లి గ్రామ సచివాలయాల సిబ్బంది పింఛన్లు అందజేసేలా అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ మీడియా సమావేశంలో డిఆర్ఓ డాక్టర్ తిప్పే నాయక్ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యంగా మనం 1వ తారీఖు నుంచి ఇవ్వబోతున్నటువంటి పెన్షన్స్ గురించి రాష్ట్ర ప్రభుత్వం నిన్న కొన్ని మార్గదర్శక సూచనలు మాకు ఇవ్వడం జరిగింది. పెన్షన్స్ ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అండ్ ఎవరెవరికి ఏ ఒక రూపంలో వస్తుందని చెప్పి చాలా క్లియర్గా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని ప్రజలందరికీ తెలియచేయాలని చెప్పే ఉద్దేశంతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఈసారి మనం పెన్షన్స్ ఇచ్చే క్రమంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ పరంగా 2 మెథడాలజీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి పర్మిషన్ ఇచ్చారు. ఒకటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, రెండవది డోర్ టు డోర్ బెనిఫిషరీ. రాష్ట్ర ప్రభుత్వం గత నెల మనం ఇచ్చినటువంటి పెన్షన్ ఏవైతే మనం డోర్ టు డోర్ రూపంలోనూ కొంతమందికి అండ్ అలాగా సెక్రటరీలు ఇచ్చాము, దాని నుంచి ఇప్పుడు ఈసారి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి 2 విధాలు డీబీటీ ప్లస్ డోర్ టు డోర్ 2 కలిపి చేసే విధంగా ఆదేశాలు ఇచ్చారు. దాని మేరకు దాదాపుగా ఒక జిల్లాల్లో ఉన్నటువంటి 2,80,662 పెన్షన్స్లో డీబీటీ ద్వారా 2,13,195 పెన్షన్స్ నేరుగా వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతూ ఉంటుంది. అదే రకంగా ఇంకా డోర్ టు డోర్ ఎవరికైతే మనం ఇవ్వాలో దానికి ఉన్నటువంటి కేటగిరీస్ చాలా స్పష్టంగా ప్రభుత్వం డిసైడ్ చేసి వాళ్ళందరికీ 67,467 మంది ఉన్నారు. ఆ కేటగిరీస్లో వాళ్ళందరికీ నేరుగా డోర్ టు డోర్ వాళ్ళ ఇంటికి ఇచ్చే విధంగా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఈ డోర్ టు డోర్ ఎవరెవరికి ఇస్తున్నారంటే, ఒకటి ఎవరైతే మనం స్పెషలీ ఏబుల్డ్ ఉన్నారో వాళ్ళకి ఒక కేటగిరీ, వార్ విడోస్ ఎవరైతే మనం పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి, అదే రకంగా బెడ్ రిడన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలాగా హెల్త్ పెన్షన్స్ తీసుకున్నట్టు. సో ఆఫ్టర్ ద ఫైనల్ లెట్స్ సే రిసిప్ట్ ఆఫ్ ది ఫార్మ్ 6 15వ తారీఖు ఏప్రిల్ 15వ తారీఖు లాస్ట్ డేట్గా నిర్ణయం చేసిన తర్వాత దీని 15వ తారీఖు వచ్చినటువంటి ఏవైతే ఫార్మ్ 6 అవన్నీ కూడా మనం ప్రాసెస్ చేసి డిస్పోజ్ చేసిన తర్వాత
మన ఈరోజు మనకు ఉన్నటువంటి ఎలక్టర్స్ 16,34,122 మంది ఎలక్టర్స్ మనం ఫైనల్ జిల్లాలో ఉన్నటువంటి ఎలక్టర్స్గా మనం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ ఎలక్టర్స్ అందరికి కూడా వాళ్ళకి ఫెసిలిటేట్ చేసే విధంగా ఓటర్ స్లిప్ కార్యక్రమం కూడా ఇప్పుడు మొదలు పెడుతున్నాము. దాంతోపాటు ఈసారి వీఆర్ గోయింగ్ టు గివ్ అ ఓటర్ గైడ్, అంటే ఓటర్కి ఇంకా కొంచెం వివరాలు, వాళ్ళ ఓటు ఫస్ట్ ఏ రకంగా వాళ్ళు వినియోగం చేసుకోవాలి, ఇవన్నీ కూడా దాన్ని ఇచ్చే వాళ్ళకు గైడ్ కూడా మనం ఈసారి ఇస్తూ ఉన్నాం. తర్వాత ఈసారి మన జిల్లాలో మనం ఎవరైతే 85+ పీడబ్ల్యూడి ఎలక్టర్స్ ఉన్నారో వాళ్ళకి మనం ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి హోమ్ ఓటింగ్ వాళ్ళు ఎంతమంది తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి, సో వాళ్ళందరూ కూడా ఆప్షన్ ఇచ్చి, దాని తర్వాత ఒక 621 మంది హోమ్ ఓటింగ్ ఈసారి మొట్టమొదటిసారిగా చేయబోతున్నారు. సో వాళ్ళకి కావాల్సిన టీమ్స్ కూడా మనం వేయడం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ హోమ్ ఓటింగ్ ప్రక్రియని వాళ్ళు పూర్తి చేస్తారు. ఎన్ఫోర్స్మెంట్ పార్ట్, ఇప్పుడు మనం చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్ విధానంలో ఎంసీసీ కేసెస్ మనం ఇప్పుడు దాకా వీ హ్యావ్, ముందు సి విజిల్ చెప్పేస్తాను, దెన్ వీ విల్ కమ్ టు ఎంసీసీ. సి విజిల్ కేసెస్ మనకి ఇప్పుడు దాకా 297 కేసెస్ మనకు వస్తే, దాంట్లో అంటే మనం యాక్షన్ తీసుకోవాల్సిన కేసెస్ 131 ఉంటే దాంట్లో 123 we have disposed with 94% accuracy అన్నమాట. అండ్ బియాండ్ 8 minutes 8 కేసెస్ మనకి చేయడం జరిగింది. సో దిస్ ఇస్ రిగార్డింగ్ ద సి విజిల్ అన్నమాట. రిగార్డింగ్ ది ఎన్ఫోర్స్మెంట్, జిల్లాలో ఇప్పటి వరకు మన ఫ్లయింగ్ స్క్వాడ్స్ ద్వారా మిగతా ఉన్నటువంటి అదర్ ఎస్ఎస్టీ, అదర్ పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ వీళ్ళ ద్వారా మనం జిల్లాలో చేసిన నిఘా వల్ల క్యాష్ 2,01,00,000 రూపాయలు మనం పట్టుకోవడం జరిగింది. అదే రకంగా వాల్యుబుల్ ఐటమ్స్ 14 crores 15 lakhs అండ్ అదర్ ఫ్రీబీస్, లిక్కర్ ఇవన్నీ కూడా కలుపుకుంటూ 19,66,00,000 రూపాయలు మనం ఇప్పుడు దాకా జిల్లాలో స్వాధీనం చేసుకోవడం జరిగింది, ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ క్యాష్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కాకినాడలో అచ్చంపేట జంక్షన్ నుండి రోడ్ షోను నిర్వహించారు. వైసీపీ, తెలుగుదేశం పార్టీలు భారతీయ జనతా పార్టీకి తొత్తులని విమర్శించారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ అచ్చంపేట జంక్షన్ నుండి రోడ్ షోను నిర్వహించారు. తొలుత అచ్చంపేట జంక్షన్లోని మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లం రాజు తదితరులు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. అచ్చంపేట, సర్పవరం, భానుగుడి, మసీద్ సెంటర్, జగన్నాథపురం, ఎంఎస్ఎన్ చార్టీస్ మీదుగా ఉప్పలంక వరకు రోడ్ షో కొనసాగింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైసీపీ, టీడీపీకి ఓటు వేస్తే రాష్ట్రానికి న్యాయం జరగదన్నారు. రెండు పార్టీలు బీజేపీకి తొత్తులని, ఒకరు సక్రమ పొత్తు పెట్టుకుంటే మరొకరు అక్రమ పొత్తులతో సాగుతున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు పూర్తవుతున్న రాష్ట్రానికి సొంత రాజధాని లేదన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగం పెరిగిందన్నారు. ప్రధాని మోడీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించలేదన్నారు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈసారి ఆలోచించి ఓటేయాలని కోరారు. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధాన్ని వినియోగించి జీవితాలను మార్చుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వడం జరుగుతుందని, అలాగే విభజన హామీలన్నీ నెరవేర్చడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికై ఇండియా కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి, కాకినాడ ఎంపీ అభ్యర్థి ఎంఎం పల్లం రాజు, కాకినాడ సిటీ అభ్యర్థి చెక్కా నూకరాజు, రూరల్ అభ్యర్థి పిల్లి సత్యలక్ష్మి, జిల్లా అధ్యక్షుడు పాండు రంగారావు, నాయకులు శ్రీరామచంద్రమూర్తి, నగర అధ్యక్షత దాట్ల గాంధీరాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు మా కోసం సమయం చేసుకుని వచ్చారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ శ్రీరాష్ట్రానికి చేతులు జోడించి మనం స్ఫూర్తిగా నమస్కరించుకుంటాం.
బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయమ్మా? ఇంతమంది బిడ్డలు ఉన్నారు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఏమా ఉద్యోగాలు వస్తున్నాయా? అమ్మా, మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో మన రాష్ట్రం ఒక్క అడుగు కూడా అభివృద్ధిలో ముందుకు వేయలేదు. 10 సంవత్సరాలలో పట్టుమని కొత్త పరిశ్రమలు 10 కూడా రాలేదు. మరి అభివృద్ధి ఎలా జరుగుతుంది? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? వచ్చాయమ్మా? మరి ఎవరికి ఓటేయాలో ఆలోచన చేసి ఓటు వేయండి. చేస్తామన్నారు బీజేపీ పార్టీ. ఏ ఒక్క వాగ్దానము నిలబెట్టుకోకపోయినా ఒక పక్క చంద్రబాబు గారు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీ కొమ్ము పట్టుకొని వేలాడుతున్నారు. అదే బీజేపీ పార్టీకి అభివృద్ధి కోసం ఆలోచన చేసి ఓటు వేయండి. మనకు ప్రత్యేక హోదా రావడం కోసం ఓటు వేయండి. మనకు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడం కోసం ఓటు వేయండి. మనకు రాజధాని కోసం ఓటు వేయండి. మళ్ళీ చెప్తున్నా, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ప్రజల పక్షాన నిలబడిన పార్టీ. మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా తెస్తుంది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రతి ఇంటి గడపకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మన స్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా, ఎంపీ అయితే మీ పల్లవరాజన్న గారు మీరు గెలిపించండి. పార్లమెంటులో అవసరమైతే మీ గొంతు వినిపించడమే కాదు, నిరాహార దీక్షలు చేసైనా సరే ప్రత్యేక హోదా సాధించడానికి తోడ్పడతారు పాలమరాజన్న గారు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి చెక్కా నూకరాజన్న గారు మీకు అందుబాటులో ఉంటాడు, మీ గొంతు అవుతాడు, మీ బలం అవుతాడు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మరొకసారి ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడు మీ రాజశేఖర రెడ్డి మీద శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటారు. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అమ్మా హస్తం గుర్తు, గుర్తు మర్చిపోకండి. అమ్మా చేయి గుర్తు, చేయి లేకపోతే ఏమీ లేదు. రెల్లి మేధావుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ నుండి 26వ తేదీ వరకు కాకినాడ రెల్లి యువత కోసం రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని రెల్లి మేధావుల సంఘం నాయకులు బంగారు సాగర్, బండి రాజా సురేంద్ర, అనిల్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడా ప్రాధికారిక మైదానంలో వారు మీడియాతో మాట్లాడుతూ తమ కమ్యూనిటీకి చెందిన యువతను సన్మార్గంలో నడిపించేందుకు క్రీడలను మార్గంగా ఎంచుకోవడం జరిగిందన్నారు. కేవలం ఒక వృత్తికే పరిమితం కాకుండా ప్రతిభ కలిగిన యువతను ప్రత్యామ్నాయ మార్గాల్లో స్థిరపరచాలనే ఉద్దేశంతో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంటు ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెల్లి కమ్యూనిటీలో మొట్టమొదటి సివిల్ సర్వీస్ విజేత రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి వడ్డాది అప్పలరాజు హాజరవుతారన్నారు. పెళ్లి వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ ఈ క్రీడలను సద్వినియోగం చేసుకోవాలని, యువతను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీళ్ల మేధావులు, సంఘం జిల్లా నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ శుభాభినందనలు. నేను బండి ఆది సురేంద్ర. 59 ఉపకులాలతో ఉన్నటువంటి దళితులలో 13 ఉపకులాలకి ఒక పెద్దన్నగా రెల్లి మరియు రెల్లి ఉపకులాలు ఉంది. ఆ రెల్లి కులానికి సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం మరియు వైద్యం అనే అంశాల మీద నిరంతరంగా పోరాడుతూ దాదాపు 15 సంవత్సరాల నుంచి రెల్లీలందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి దళిత సంఘాలలోనే అతి ముఖ్యమైన సంఘంగా ఉన్నటువంటి రెల్లి మేధావుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు కాకినాడ నగర రెల్లి మేధావుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు రేపు 23, 24, 25, 26వ తారీఖున ప్రారంభమవుతుంది. మరి ఈ క్రికెట్ టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అందరికీ కూడా విద్య, ఆరోగ్యం, క్రీడలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఒక అందని ద్రాక్షలాగా మాకు ప్రత్యేకించి దళితులలో ఈ రెల్లి కమ్యూనిటీకి అవకాశాలు తక్కువ. సో మాలో ఉన్నటువంటి ప్రతిభ గల క్రీడాకారులని వెతికి పట్టుకునే ఒక క్రమంలో మాకు వచ్చిన ఆలోచనని
ఇలాగా క్రికెట్ టోర్నమెంట్ రూపంలో ఆవిష్కరిస్తున్నాం. దీని ద్వారా ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి క్రీడాకారులని ఇంకొక స్థాయి పైకి తీసుకెళ్ళి వారికి కూడా రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ వెసులుబాటు కల్పించి వీలైతే అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ళుగా రెల్లీలు కూడా ఉన్నారు అని నిరూపించడమే మా ప్రథమ లక్ష్యంగా ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి మీడియా మిత్రులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి బాసటగా నిలిచి మా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయించాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా కాకినాడ RIF ముఖ్య సభ్యులకు, ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారైనటువంటి బంగారు సాగర్ గారికి, కోర్ కమిటీ సభ్యులైనటువంటి అనిల్ గారికి వారి భుజస్కంధాన ఈ బాధ్యతలు అప్పగించి నిరంతరం మేము పర్యవేక్షణలో ఉండి రాష్ట్ర కమిటీ అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తామని మీడియా మిత్రులందరికీ కూడా మరొక్కసారి మీ తోడ్పాటు, మీ సహకారం అందించాలని కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. మరి మీడియా సోదరులందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు కాకినాడ రెల్లీ మేధన్ సంఘం ఏదైతే రెల్లీ మేధన్ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, ఈ సంఘం ఏదైతే ఉందో మా రాష్ట్ర అధ్యక్షులు బండి ఆదిశేంద్ర గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా విద్యా, ఉద్యోగం, ఆరోగ్య విషయంలో ఏదైతే ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ రెల్లీ మేధన్ సంఘం, అందులో భాగంగా ముఖ్యంగా యువతకి మంచి దారులు నడిపించాలనే ఉద్దేశంతో ఈరోజు మాదక ద్రవ్యాలకి వాళ్ళు చాలా బానిసవుతున్న తరుణంలో వాళ్ళకి మంచి మార్గం నడిపించాలనే కాన్సెప్ట్తో దాని క్రీడ ఒకటే పరిష్కారాన్ని మీరు గ్రహించి ఈరోజు రాష్ట్ర స్థాయి రెల్లీలకు క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ఈ క్రికెట్ టోర్నమెంటు మే 23, 24, 25 మరియు 26న ఫైనల్ మ్యాచ్ ఏదైతే మనం ప్రాంగణంలో ఉన్నామో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, అదేవిధంగా CBCG గ్రౌండ్ రామేశ్వరం మరియు విద్యుత్ నగర్ ఐడియల్ కాలేజ్లో ఈ టోర్నమెంట్స్ పెట్టడానికి నిర్ణయించుకున్నాము. దీనికి మాకు పూర్తిగా సహకరిస్తున్నటువంటి ఫస్ట్ సివిల్స్ పర్సన్ ఇన్ రెల్లీ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వడ్డాది అప్పలరాజు గారు, ఆయన ARS, ఆయన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్స్ చేసి ఆయన రిటైర్ అవ్వడం చెప్పారు. ఆయన ప్రోత్సాహంతో మా టీం సభ్యులు, కాకినాడ టీం సభ్యులు అందరూ, మా ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్, ఆర్గనైజ్ సెక్రటరీస్ అందరూ ఆ ప్రోత్సాహంతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామండి. దీనికి రెల్లీలు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఆటనాడి వాళ్ళ యొక్క ప్రతిభను చూపించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ పెట్టాము. మరి మే 23, 24, 25, 26 జరిగే టోర్నమెంట్స్ సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చందుర్తి జంక్షన్ నుండి కుమారపురం వరకు ఎన్నికల రోడ్ షో నిర్వహించారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో అభిమానులు, తెదేపా, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు. చందుర్తి గ్రామ ప్రజలు, అభిమానులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. చందుర్తి గ్రామం నుండి వన్నిపూడి జంక్షన్, కొడవలి, వెల్దుర్తి, దొంతమూరు, బి కొత్తూరు, పి తిమ్మాపురం, గోకివాడ, జములపల్లి, నర్సింగపురం, ఎల్లెన్పురం, కోలంక, విరవాడ, విరవ, మంగితుర్తి, మల్లాం, జల్లూరు, FK పాలెం, కందరాడ మీదుగా కుమారపురం వరకు పవన్ కళ్యాణ్ రోడ్ షో సాగింది. మండుటెండలో వేల కొలది అభిమానులు కోలాహలంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అది కానీ ఈ టైంలో పనే ఉన్నా
మనందరం ఎంపీ ఎమ్మెల్యే 2 రెట్లు పెరిగాయి. పవన్ కళ్యాణ్కి ఓటేస్తాన్న వాళ్ళందరూ కూడా చేతులు వేపండి. జై పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఓటు చీలితే బలమైన తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటిస్తున్న 2014 నుంచి ఇలాంటి గత 40 సంవత్సరాల నుంచి ఆయన భుజాల మీద పెట్టుకున్న అలాంటి కార్యకర్తలు కూడా మీరు తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకులు వెంకటగారు లాంటి వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టే అది అనిపించింది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఒక కొత్త సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి, నిలబడ్డ వ్యక్తి, ప్రతి వ్యక్తితో రూపేషాలు ఉండొచ్చు ఏ నాయకుడితో అసలు కానీ అన్యాయంగా అకారణంగా జైల్లో పెట్టించి ఏ జైలు ఆయన కట్టించాడో ఆ జైల్లో ఆయన పెట్టించిన దుర్మార్గుడు ప్రవేశించడం. నేను ఒకటే లోపలికి పోయి ఒకటే అడిగి ఎలా ఉన్నారు సార్ అంటే ఆయన ఏం మాట్లాడాలి. తప్పదు కదంటే మనకి రాజకీయ ప్రాసెస్, మన తప్పులు చేయలేదు, నాకు భయం లేదు.